హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న బయో ఎంజైమ్ని స్ప్రే చేద్దామని వచ్చానండి. ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 తర్వాత మీరు ఎప్పుడైనా సరే స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 4:30 అలా అవుతుందండి. ఈ టైంలో మనకి ఎండ తగ్గిపోతూ ఉంటుంది కదా, అలాగే పూర్తిగా మనకి ఎండ పోయేసరికి మనం స్ప్రే చేసింది మొత్తం కూడా ఆరిపోవాలండి. అలా ప్లాన్ చేసుకోండి. అండ్ అలాగే ఈ బయో ఎంజైమ్ నేనైతే నారింజ తొక్కలతో ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదండి. ఈ రేషియోలో కలుపుకొని మనం ప్రతిరోజు ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక 1 వీక్ టు 10 డేస్ డైలీ కలుపుకోవాలి. తర్వాత దాని తర్వాత 4 రోజులకి 3 రోజులకి కలుపుతూ కనీసం అట్లా ఒక వారం 10 రోజులు చేయాలండి. ఆ తర్వాత దానిలో ఉన్న గ్యాస్ మొత్తం వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఎప్పుడన్నా దాన్ని ఫ్రీక్వెంట్గా అయితే కలపాలండి. అలా అని చెప్పి మరీ పూర్తిగా వదిలేయకుండా ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూ ఉంచేస్తే దాదాపుగా మనకి 1.5-2 నెలలకి రెడీ అయిపోతుందండి. పూర్తిగా రెడీ అవుతుంది. ఈ టైం ఏంటంటే వింటర్ టైం కాబట్టి మనకి టెంపరేచర్స్ డౌన్ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్గా తయారవుతుంది. ఆరెల్స్ ఇది నార్మల్గా వేరే వెదర్ కండిషన్స్లో అయితే 1.5 మంత్ కల్లా రెడీ అయిపోతుందండి. సో ఇట్లా నేను ఆల్మోస్ట్ ఇదైతే 3 మంత్స్ ఉంచాను. నేను 3 మంత్స్ ఉంచి ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను. అంటే నేను అరౌండ్ జూలై ఆగస్ట్ అట్లా ప్రిపేర్ చేశాను అనమాట. ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, చూడండి జనవరిలో వాడుతున్నాను. దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 6 మంత్స్ అండి. 6 మంత్స్ వరకు కూడా ఉంటుంది. మనం ఇంట్లో కూడా ఏదైనా క్లీన్ చేయాలన్నా ఇది స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకోవచ్చండి. ఇది ప్యూర్ మొత్తం ఆర్గానిక్ కాబట్టి ఇల్లు తుడవటానికి కూడా ఇదే లిక్విడ్ని మనం యూస్ చేయొచ్చు. ఇలా ఇంట్లో ప్రతిదానికి కూడా వాడుకోవచ్చండి. చాలా హెల్దీ అన్నమాట. ఈ మధ్య అందరూ ఇలా ప్రిపేర్ చేసుకొని వాడుకోవడం కొంచెం ఎక్కువగా అందరికీ అవగాహన వచ్చేసి చేస్తున్నారు. సో ఇంకెవరైనా మొదలుపెట్టిన వాళ్ళు ఉంటే తప్పకుండా మొదలుపెట్టండి. అలాగే ఇవేంటంటే ఏదైనా సరే పుల్లటి పదార్థాలతో తయారు చేసుకుంటారు దీన్ని జనరల్గా. సో ఈ తొక్కలు మటుకు పుల్లటి పళ్ళవి తొక్కలు ఉంటే సరిపోతుందండి. అంటే నిమ్మకాయ కానీ, నారింజ కానీ, ఆరెంజ్ కానీ, కమలాలు అంటారు కదా, కమలాలు వేరు, సంత్రాలు వేరు కదండి. ఇట్లా ఈ రెండిటితో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఏదైనా సరే పుల్లటి వస్తువులు, పుల్లటి పళ్ళ తొక్కలు ఉంటే సరిపోతుంది. సో ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని స్ప్రే చేద్దామని వచ్చాను. అండ్ రేషియో వచ్చేసి 1 లీటర్కి 5 ml నుంచి 10 ml వరకు యూస్ చేయొచ్చండి. ఇది కొంచెం ఎక్కువ తక్కువలో అయినా కూడా ప్రాబ్లం ఏముండదు. ఫుల్లీ ఆర్గానిక్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి. ఇది ఏంటంటే నేను చేసుకునే పద్ధతి ఏంటంటే స్ప్రే చేస్తాను ఇలా ముందు రోజున, నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని మొక్కలకి సాయిల్లో కూడా ఇచ్చేస్తాను అనమాట. ఇది 2 రకాలుగా పనిచేస్తుందండి. ఆకులు తీసుకుంటాయి, మనం రూట్స్కి ఇస్తున్నాం కాబట్టి మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి అండ్ ఫాస్ట్గా రికవర్ అవుతాయండి. ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో ఇలాంటివి మనం తప్పకుండా మొక్కలకి ఇచ్చి తీరాలండి. ఆ ఎండలకి ఏమవుతాయంటే డల్ అయిపోతాయి. సో ఇలాంటివి మనం ప్రిపేర్ చేసుకుని ఇచ్చుకున్నామనుకోండి, చక్కగా ఫాస్ట్గా రికవర్ అవుతాయి అన్నమాట. ఆ ఎండ తీవ్రత నుంచి తట్టుకుని చక్కగా హ్యాపీగా ఉండగలుగుతాయి. సో ఇంకా టైం ఉంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ మార్చిలో స్టార్ట్ అవుతాయి బాగా తీవ్రమైన ఎండలు, మార్చ్ 2nd వీక్ తర్వాత. కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైనా తయారు చేసుకుని పెట్టుకోకపోతే ఇలా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి డబ్బాలో 2 డబ్బాల్లో నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో హ్యాపీగా నాకు సమ్మర్ అంతా వచ్చేస్తుంది. సో ఇంకెవరైనా ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా తయారు చేసి పెట్టుకోండి. సమ్మర్లో ప్రతిరోజు ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. సమ్మర్ అనే కాదు, మనం ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఇచ్చినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మనం ఓపిక చేసుకోవాలి అండ్ అది తయారు చేసి పెట్టుకుని అట్లాగా ఇస్తూ ఉంటే సరిపోతుందండి. చాలా ఫాస్ట్గా రికవర్ అవుతాయి అన్నమాట. మనం డల్గా ఉన్నది మొక్క అనుకున్నప్పుడు ఇలాంటివి కనుక ప్రిపేర్ చేసుకుని మనం ఇచ్చినట్టయితే కొంచెం అది స్ప్రే చేయడానికి కానీ ఇచ్చేటప్పుడు కానీ కొద్దిగా శ్రమ ఉంటుందండి. కానీ తర్వాత వచ్చే రిజల్ట్ తోటి మనం అసలు ఆ శ్రమని మొత్తం మర్చిపోతాం అన్నమాట. సో అలా మొత్తానికైతే వాటర్ అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. పొద్దున్నే వచ్చేసి వాటర్ రెడీ చేసుకున్నాను. తర్వాత మధ్యలో ఒకసారి వస్తాను పైకి. వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పైకి తెచ్చి పెట్టుకుంటాను అనమాట. పెట్టుకుని ఎప్పుడైతే నేను స్ప్రే చేయాలనుకున్నానో ఆ రోజున సో ఇలా తీసుకొచ్చేసుకొని పెట్టుకుని పైన ఇట్లా ఈవినింగ్ టైంలో స్ప్రే చేసేస్తాను. స్ప్రే చేయడం అంటే చాలా బద్ధకం అండి నాకు. అందుకోసం అని చెప్పి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. పైకి తీసుకెళ్ళి పెట్టేశాను కాబట్టి ఇంకా కంపల్సరీ స్ప్రే చేసేసి వస్తాను.
సో ఇదిగో అన్ని మొక్కలకి స్ప్రే చేస్తున్నా అండి. నేను ఆల్రెడీ ప్రూన్ చేసుకున్నాను కాబట్టి ఈ టైంలో ఇవ్వడం అనేది నాకు ఇంపార్టెంట్ అనిపించి ఇస్తున్నా అనమాట. అలాగే మీరందరికి కూడా యూజ్ అవుతుంది కదా అనేసి ఇలా వీడియో కూడా పోస్ట్ చేస్తున్నా అండి. చాలా ఉపయోగకరం అండి. ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతాయి అంటే చాలామంది వాడారు కదా. సో మీరందరూ ఎవరైనా వాడిన వాళ్ళు చూస్తుంటే మటుకు కింద కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎందుకంటే తయారు చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే తయారు చేసుకుని ఇస్తూ ఉంటారు. ఎప్పుడు ఒకటే ఫర్టిలైజర్, ఎప్పుడు ఒకటే స్ప్రే చేసినా బోర్ కొడుతుందన్నమాట. అలాగే అవి కూడా అలవాటు పడిపోయి ఉంటాయి. సో అలా కాకుండా మనం ఇలా మధ్య మధ్యలో మార్చుకుంటూ ఇచ్చామనుకోండి, వాటికి కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ అన్ని రకాల పోషకాలు కూడా మొక్కలకు అందుతాయి. ఒక్కొక్క స్ప్రేలో ఒక్కొక్క రకమైన పోషకము కొద్దిగా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి అన్ని రకాల స్ప్రేలు కానీ అన్ని రకాల ఫర్టిలైజర్స్ కానీ మనం మార్చి ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్ని చూడొచ్చండి. చాలామంది డిస్కరేజ్ అవుతున్నారు, మాకు ఈల్డింగ్ రావట్లేదు అది అనేసి. ఏమండి, మనం చేసే పని ఆర్గానిక్ అంటే ఇలాగే ఉంటుంది. అందులో కూడా మనం కుండీల్లో పెంచుకుంటున్నాం కాబట్టి ఈల్డింగ్ అనేది తక్కువగానే ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలంటే మనం కుండీలు పెంచుకోవాలి. ఎక్కువ మొక్కల్ని పెట్టుకుంటే ఎక్కువ ఈల్డింగ్ తీసుకోవచ్చు, అంతే. వాళ్ళకి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది, వీళ్ళకి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది అంటే వాళ్ళు దానికి వెనకాల అంతా శ్రమ పడుతున్నారని మీరు చూడాలి. ఆర్గానిక్ చేసే వాళ్ళకైతే చాలా శ్రమ ఉంటుందండి, ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది. అదే మనం కెమికల్ వాడేసి కూర్చున్నామంటే ఏం పని ఉండదు, ఈల్డింగ్ కూడా బాగా వస్తుంది. కానీ అది తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. అది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో ఇలాగ మనం ఎప్పటికప్పుడు స్ప్రే చేసుకుంటూ ఎప్పటికప్పుడు పోషకాలు మార్చుకుంటూ ఇచ్చుకున్నాము అంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి. మీకు కూడా తప్పకుండా ఈల్డింగ్ వస్తుంది. కాకపోతే కొద్దిగా శ్రమ ఎక్కువ చేయాలన్నమాట. ఎప్పటికప్పుడు మనం వాటికి వచ్చిన ప్రాబ్లమ్స్ని అటెండ్ అవుతూ ఉండాలి. అటెండ్ అవుతూ ఉంటే ఏ ఇష్యూ లేకుండా ఈల్డింగ్ బాగా వస్తుంది. సో ఇలా ఈ బయోఎంజైమ్ని అయితే స్ప్రే చేశానండి. నెక్స్ట్ డే ఇది స్ప్రే చేసిన మర్నాడు మొక్కలకి సాయిల్లో కూడా ఇస్తాను. అది కూడా మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. సేమ్ రేషియోలో నేనైతే మిక్స్ చేసుకుంటాను. 1 లీటర్కి 5 ml to 10 ml అయితే సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇదైతే గులాబీల్లో బాగా కనపడుతుందండి రిజల్ట్ మీకు. సిట్రస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అంటే నిమ్మ చెట్టు, ఇలా పుల్లటి కాయలు పళ్ళవి కాసేవి మొక్కలు, వాటిల్లో రిజల్ట్ ఎక్కువగా కనపడుతుంది. మామూలు మొక్కలు కూడా బాగుంటాయి, చక్కగా ఫ్రెష్గా కనపడతాయి. బట్ వీటిల్లో ఎక్కువ రిజల్ట్ వస్తుందన్నమాట. పళ్ళ మొక్కలకి కంపల్సరీగా ఇవ్వడానికి ట్రై చేయండి. చాలా బాగా మంచి రిజల్ట్ అనేది మీకు కనపడుతుంది. కాకపోతే మనం ఫ్రీక్వెంట్గా ఇచ్చుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని వెంటనే అయిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ తయారు చేసి పెట్టుకుంటే సరిపోతుంది.